నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను, ఈమె గురించి తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ఈమె ప్రోగ్రామ్కి చాలా మంది ఫిదా అయిపోయి చూసినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆమె తాజాగా ఓ భామ అయ్యో రామ సినిమా ఫంక్షన్లో ఆమె యాంకరింగ్ చేస్తా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా కలకలం రేపుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఆమె చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, భవిష్యత్తులో నేను ఇంకొక ప్రోగ్రామ్ చేస్తానో చేయను యాంకరింగ్ అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకవేళ చేసిన గంట ముందు వరకు కూడా దాని మీద కన్ఫర్మేషన్ రావట్లేదు, ఇక్కడంతా ఒక మాఫియా లాగా మారిపోయింది, యాంకర్ల సిండికేట్ లాగా తయారైపోయింది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. నిజంగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఎవరు తొక్కుతున్నారు అన్న అనుమానం కలగకమానదు. సో ఇప్పుడు ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ప్రధానంగా ఉదయ్ భాను గారు వ్యాఖ్యలు తీసుకుంటే, అసలు ఎందుకు ఆమె అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు సందర్భం ఏంటి? మరోవైపు ఆమె గతంలో కేవలం ఇద్దరే, సుమా కనకాల అండ్ ఉదయ్ భాను, వీళ్ళిద్దరే కొంత టాప్ లీడింగ్ యాంకర్స్ గా ఉండేవాళ్ళు. తర్వాత చాలా మంది హై టాలెంటెడ్ యాంకర్స్ తెర మీదకి వచ్చారు. డిఫరెంట్ సినిమా షోలు, అట్లాగే బుల్లితెరకు సంబంధించినటువంటి యాంకర్స్, చాలా మంది ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ వచ్చారు. కానీ ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఎందుకు కనుమరుగైపోయారు అంటే రీజన్ ఏం కనిపిస్తుంది? లేకుంటే నిజంగానే ఆమన్నట్టుగా సిండికేట్ ఏమన్నా ఉందా? ఉదయ్ భాను గారి ప్రస్థానం మొదటి నుంచి మొదలు పెడితే ఈటీవీలో హృదయాంజలి అనే ప్రోగ్రామ్తో ఇంట్రో. అది ఎలాంటి ప్రోగ్రాము అంటే, మైక్ పట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళడం, ఎవరు బాగా మాట్లాడితే వాళ్ళకి ₹1000 ₹100 ఇచ్చేయడం. ₹1000 అప్పట్లో అది చాలా గొప్ప కదా. గ్రూపు అందరూ మాట్లాడతారు, తెలిసి ఉదయ్ భాను గారి ప్రోగ్రామ్స్ లో సాహసం చేరా డింబకన్ నెక్స్ట్ జెమినీ అప్పుడు వచ్చేది ప్రోగ్రామ్, విస్తృతమైనటువంటి హిట్ ప్రోగ్రామ్. ఇది అయిన తర్వాత హార్లిక్స్ ఉదయాంజలి తర్వాత నెక్స్ట్ జెమినీలో వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేరా డిమ్మక, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చేవి. సాహసం చేరా డిమ్మక 5000 అమౌంట్. ఈ హృదయాంజలి జస్ట్ మాట్లాడితే ₹1000. సాహసం చేరా డిమ్మక వాళ్ళకు టాస్క్ ఇచ్చి వాళ్ళు దాన్ని గెలిచి, అంటే 2 minutes ఎవరు ఎక్కువ ఇడ్లీలు తింటారు, ఇలాంటివే ఈ టాస్క్. కొన్ని ధైర్యమైనటువంటి అంటే బండరాలు పగలగొట్టి ఉన్నాయి, చాలా ఉండేవి. అవి వాళ్ళు పిలిస్తే ఈవిడెళ్ళేది, మనం ఇచ్చే టాస్కులు ఇలా ఉండేవి. ఇట్లా జనాల్లో కలిసిపోయింది. ఫస్ట్ జనాల్లో కలిసిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి వచ్చి ఎంటర్టైన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయిన యాంకర్ ఉదయ్ భాను గారు. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా మంచి షోలు, డి అనే షో ప్రారంభించినప్పుడు ఆ మాస్టర్స్ అందరినీ ఎంతగా గౌరవించేవాళ్ళు, ఉదయ్ భానుని కూడా అంతగా గౌరవించేవాళ్ళు. వై? బికాజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ డాన్సర్. అసలు ఆమె ఎప్పుడు డాన్స్ నేర్చుకుందో ఎవరికి తెలియదు, కానీ ఈ 2 కాళ్ళు ఇలా జాపి కూర్చున్న సీన్ చూస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది. కూడా అది కూడా హిట్ ప్రోగ్రామ్, పాటల ప్రోగ్రామ్ కూడా చాలా హిట్. అట్లా ఆవిడ నెక్స్ట్ ప్యారలల్ గా ఈవిడకి ఎవరైనా పోటీ ఉన్నారంటే ఝాన్సీ గారు. ఝాన్సీ గారు కూడా అప్పుడు సండే సందడి అని, టాక్ ఆఫ్ ది టౌన్ అని రకరకాల గెటప్లు వేసుకొని, ఒకసారి పోస్ట్ మ్యాన్, ఒకసారి ఆటో డ్రైవర్, రిక్షా డ్రైవర్, ఇట్లా వేషాలు వేసుకుంటూ ఆవిడ బాగా ఎంటర్టైన్ చేసేది. ఇక వేదిక మీద ఉంటే అయితే ఉదయ్ భాను లేదా ఝాన్సీయే ఉండేవాళ్ళు. వాళ్ళ తర్వాత శిల్పా చక్రవర్తి, అనితా చౌదరి లాంటి వాళ్ళు ఉండేవారు. అప్పుడు సుమా అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు. ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేశారు అంటే, ఫస్ట్ టైం ఝాన్సీ గారు సినిమాల్లోకి వెళ్ళిపోయారు. టీవీ సీరియల్స్ ప్లస్ సినిమాలు. ఉదయ్ భాను కూడా టీవీ సీరియల్ ప్లస్ సినిమాలకు వెళ్ళిపోయింది. అప్పుడు వాటిని భర్తీ చేయడానికి మిగతా వాళ్ళకి అనితా చౌదరి కూడా సినిమాల్లోకి వెళ్ళిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, శిల్పా చక్రవర్తి కూడా టీవీ సీరియల్స్ చేస్తా, ఎండమావులు, అగ్నిగుండం లాంటివి. ఎవరు లేరు. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ఉన్న ఈ ఫోన్ ప్రోగ్రాంలు, ఉత్తరాలు చదివే యాంకర్లని కొద్ది గొప్ప మేనేజ్ చేసేవాళ్ళు. తర్వాత ఏమయ్యారు, ఈ ఫోన్లు ఎత్తేవాళ్ళు, ఉత్తరాలు చదివే వాళ్ళందరూ వంటల షోకి అయిపోతే ఈ ఆడియో ఫంక్షన్ లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కొత్త యాంకర్ వచ్చింది సుమ. ఇక తర్వాత అప్పటి నుంచి మొదలైన ఆవిడ ప్రస్థానం ఎప్పుడు బాగా సక్సెస్. నాకు తెలిసినంత వరకు సంతోషం ఫంక్షన్ అనుకుంటా, సంతోషం సినిమాకి ఆడియో ఫంక్షన్ చాలా పెద్దగా చేశారు. అప్పట్లో అదే చాలా పెద్ద ఫంక్షన్, చాలా గ్రాండ్గా, అంటే అసలు ఇప్పటివరకు ఎవరు చూడలేదు అని. ఆ పాటలన్నీ వచ్చి ఆ ప్రోగ్రామ్ లీడ్ చేసింది, అది పెద్ద హిట్. తర్వాత ఈవిడ ఉంటేనే మాకు అంటే మనకు సెంటిమెంట్లు ఉంటాయి కదా, అట్లా సెంటిమెంట్ ప్రకారం ఆవిడ ఇంకొకరు పిలుచుకొని ఇక సుమా కంటెంట్ చేస్తేనే మా సినిమా హిట్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు చేసినా అట్లీస్ట్ రిలీజ్కి ముందు సుమ గారితో చిన్న ఇంటర్వ్యూ చేసినా చాలు, మాకు బాగా బూస్టప్ ఇస్తుంది అనే రేంజ్కి ఆవిడ ఎదిగింది. అలాగే బిగ్ బాస్ షోకి కూడా ఈవెన్ నాగార్జున గారు కంటెస్ట్ చేసిన ఒక ఎపిసోడ్కి ఆవిడని పిలిచేవాళ్ళు, గ్రాండ్ ఎపిసోడ్ అని. ఇట్లా ఆవిడ ప్రస్థానం. నెక్స్ట్ తర్వాత టైర్ 2 యాంకర్లలో ఎవరు వచ్చారు? రష్మి, అనసూయ, వీళ్ళంతా వచ్చారు. మన శ్రీముఖి, వీళ్ళు కూడా మళ్ళీ చేసిన తప్ప ఏంటి, శ్రీముఖి టీవీ నుంచి వదిలి బయటకు రావట్లే, ఆవిడ మెయిన్ అయిపోయింది. అండ్ మళ్ళీ అనసూయ సినిమాలు చేస్తుంది, రష్మి కూడా సినిమాలు చేస్తుంది.
మళ్ళీ ఎవరు లేరు. అప్పటి నుంచి ఇక ఈవిడే కొనసాగుతూ ఉంది, మళ్ళీ సుమ గారే. అట్లా ఈవిడ ఉండింది. నవ్వు ఇప్పుడు ఏమైంది అంటే యాక్చువల్గా ఈ ఉదయభాను గారు చేసిన కామెంట్స్కి నవ్వు మోస్ట్లీ సినిమా ఈవెంట్లన్నీ 2-3 కంపెనీలే చేస్తున్నాయి. ఈ 2-3 కంపెనీలు ఏం చేస్తారు, బడ్జెట్ని తగ్గట్టు అన్ని మెయింటైన్ చేశాక మిగిలిన బడ్జెట్తో ఒక యాంకర్ని పెట్టుకోవాలని చూస్తున్నారు. వీళ్ళకి అనుకూలంగా ఉండే యాంకర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళని బిల్డ్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఇప్పుడు స్రవంతి చొక్కారపు, లేకపోతే ఆ అమ్మాయి గీతా భగత్, లేకపోతే మంజుష, వీళ్ళు ఉన్నారు. ఇంకంతమించి వేరే వాళ్ళు కనబడట్లా. అంటే వీళ్ళు టైర్ 2 లాగా, అంటే కొంచెం ఇంత బడ్జెట్ ఇస్తే వీళ్ళు వస్తారులే అని. లేదు సుమన్ గారిని పిలవాలంటే అన్నీ సర్దుబాటు చేసి ఆవిడకు బడ్జెట్ కేటాయించాలి, ఆవిడ రావాలి అంటే. ఇట్లా తయారైపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక సిండికేట్ అయిపోయింది. 3 సినిమా ఫంక్షన్లు చేయాలంటే వీళ్ళే చేయాలి. ఇప్పుడు మనకు షూటింగ్లకి కార్లు పెట్టాలంటే కార్ డ్రైవర్లు కూడా ఒక యూనియన్ అయిపోయారు, వీళ్ళ కార్లే పిలుచుకోవాలి, బయట నుంచి ర్యాపిడోలు రావద్దు. అట్లా బయటికి ఈవెంట్ వెళ్ళొద్దు. సినిమా ఈవెంట్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఒక యూనియన్కి ఏర్పడ్డారు. యూనియన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిండికేట్. అయిన తర్వాత ఈ యూనియన్కి ఎవరైతే యాంకర్లుగా అవైలబుల్లో ఉన్నారో, వాళ్ళ సభ్యత్వం తీసుకున్నారో, వాళ్ళనే వీళ్ళు పిలుచుకుంటూ రొటేట్ చేస్తారు. సభ్యత్వం లేకుండా పరిచయాలు ఇంతే. దీంట్లో ఉదయభాను గారు రావాలి అంటే వాళ్ళు మళ్ళీ అయితే సుమ లేదా ఝాన్సీ లేదా ఉదయభాను రేంజ్కి తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళ ఆప్షన్స్ కూడా వీళ్ళు ఇవ్వట్ల. సీనియర్లను పిలుచుకుంటే ఎక్కువ ఇవ్వాలి, దీని బదులు ఇంకేదో చేయొచ్చు, ఆమె బదులు ఇంకేదో చేయొచ్చు అంటే ఇట్లా వాడుతున్నారు. వీళ్ళు ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇంకా అంతమించి ఖచ్చితంగా అసలు ఉదయభాను గారు వస్తేనే ఈ షో రంజింపజేస్తుంది, ఉదయభాను గారు ఉంటేనే ఈ వేడుకకు ఒక వెలుగు వస్తుంది అని ఎవరు అనుకోవట్లా. ఎట్లా అంటే కొంతమంది బేసిక్ యాంకర్లు కూడా ఉంటారు కదా, చప్పట్లు కొట్టరే నవ్వరే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి 30,000 20,000 చేసి పంపించేస్తున్నారు. వాళ్ళు అలాగే చదువుతూ ఉంటారు. ప్రొడ్యూసర్ గోపాలరావు గారు, ఆ తర్వాత ఎవరు ప్రొడ్యూసర్ ఎవరెవరో కూడా తెలియదు. ఇవి చదివితే ఎవరైనా లేచారనుక ఈయననే ప్రొడ్యూసర్, చదవగానే లేచాడనుక ఈయననే డైరెక్టర్, ఊరికే లేచినా కూడా ఈయన కాదా అనే కన్ఫ్యూజన్. అట్లాంటి యాంకర్లు వస్తారు, అవగాహన లేని వాళ్ళు. సో ఆ మినిమం అవగాహన ఉన్న ఇందాక చెప్పిన ఈ యాంకర్లను పిలుచుకుంటారు, లేదా బడ్జెట్ ఎక్కువ ఉంటే సుమగారిని పిలుచుకుంటారు. కానీ ఝాన్సీ గారిని పిలవాలి, మన ఉదయభాను గారిని పిలవాలి, మన సీనియర్స్ ఉన్నారు కదా, శ్రావణ భార్గవి గారు ఉన్నారు, ఆవిడని పిలవాలి. ఇంకా బోల్డ్ అంతమంది ఉన్నారు, ఒకరిద్దరే ఉంది, మనకు సీనియర్ యాంకర్ లేరా? వీళ్ళని పిలుచుకుందాం అసలు లేదు. అంతెందుకు శ్యామల ఉంది, మొన్నటిదాకా ఆవిడ కూడా ఈవెంట్లు చేసుకుంటే రాజకీయాలకు వెళ్ళిపోయింది. అదే ఆవిడ చేసుకుంది, మనం ఏం చేయలేము దాన్ని. విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమో సినిమాలు ప్రైవేట్ సాంగ్స్ మీద దృష్టి పెట్టారు. మిగతా వాళ్ళు కూడా అంతే. ఇంకా బేసిక్గా ఎవరు యాంకరింగ్ చేయడానికి ఇష్టపడట్లా, వీళ్ళు కూడా పిలుచుకోవట్లా. సో యాంకర్లు లేరు, తెలుగు ఇండస్ట్రీ కరువు అయిపోయింది. కరెక్టే, కరువు అని మీరు అంటున్నారు. కానీ ఆమె అన్న మాటలు చూస్తే ఎవరిని తొక్కుతున్నారు అనే ఒక అభిప్రాయం వచ్చేలాగా లేదా వ్యాఖ్యలు లేదు, ఉంది యాక్చువల్గా. అది ఆవిడ అనుభవించింది కాబట్టి ఆవిడ చెప్పుకుంది తన పెయిన్, అది రియలే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ ఈ స్కోప్ వీళ్ళే ఇచ్చారంట. నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఇప్పుడు సుమ యాంకర్ మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు ఏదైతే అగ్రిమెంట్ అంటే వీళ్ళు చేస్తుంటారు చూసారా, ఏది మన ఈవెంట్ ఆర్గనైజర్స్ వాళ్ళతో డీల్స్ కుదుర్చుకొని మీరే చెయ్యాలి, లేదా మీరు మాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు, అట్లా కండిషన్స్ ఏమన్నా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయి? కామనే కదా. ఇప్పుడు అందుకే యూనియన్ వీళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు ఒక యూనియన్ పెట్టుకున్నామంటే మనల్ని దాటితే ఇంకెవరికైనా పోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 యాంకర్లు ఫుల్ ప్లేజ్గా బిజీ ఉండాలి. 30 రోజులు వీళ్ళు బిజీ ఉన్నాక ఇంకా డేట్ లేదు, మరి ఎవరిని తీసుకుందాం. ఇక గత్యంతరం లేక ఇక్కడికి వెళ్తున్నారు. కానీ వీళ్ళంతా గత్యంతరం లేని యాంకర్లు కాదు, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు చెప్పాలి అంటే. అయితే ఫస్ట్ నుంచి వీళ్ళే ఇచ్చారు ఆ సౌలభ్యాన్ని. ఎందుకంటే ఫస్ట్ శకంలో కూడా వీళ్ళందరూ యాక్టింగ్ వైపు వెళ్ళిపోయి యాంకరింగ్ చేసే వాళ్ళు లేరు అనే ఇది స్టాంప్ పెట్టారు. ఆ తర్వాత కూడా ఇంతే కంటిన్యూ అవుతా ఉంది, వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈటీవీ అభిరుచికి కూడా టీవీ సీరియల్ ఆర్టిస్టులను తీసుకొచ్చి యాంకరింగ్లు చేయించుకుంటున్నారు. సీనియర్ యాంకర్లు ఉన్నారు, మంచి మహామహులు ఉన్నారు, వాళ్ళని ఎవరు పిలవట్లేదు. ఇప్పుడు మా ఊరి వంట చేసిన ఆ అమ్మాయి కూడా సినిమాలకు వెళ్ళిపోయింది, దమ్ము ఏదో సినిమాకి వచ్చింది. అంతేందుకు మన జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఆవిడ కూడా యాంకరింగ్ ఆవిడ చేసుకుంటుంది, లేకపోతే సినిమాలు చేస్తుంది, ప్రొడ్యూసర్ అయిపోయింది. మృదుల గారు ఉన్నారు, ఆవిడ అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, లేకపోతే లేదు. ఇంకా మిగతా సీనియర్స్ అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. న్యూస్ ఛానల్స్, ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ ఛానల్స్కి వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడక్కడ కూర్చుని ఈ ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. కానీ బేసిక్గా ఈ ప్రోగ్రామ్స్ లీడ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు లేరు. సీనియర్స్ ఉన్నా వీళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు రావాలంటే వాళ్ళకేమో సౌలభ్యం కుదరట్లేదు. ఇట్లా అయిపోయింది సిచ్యువేషన్. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు రష్మి అనసూయ వాళ్ళ ఒక కొత్త శకం వచ్చింది.
వాళ్ళందరూ కూడా సినిమాలకు వెళ్ళిపోతున్నారు. రెమ్యునరేషన్లు బాగున్నాయో క్యారెక్టర్లు బాగున్నాయో మరి ఏంటో తెలియదు, వాళ్ళు కూడా సినిమాలకి వెళ్ళిపోతున్నారు. అనసూయ కంప్లీట్ సినిమాలే చేస్తుంది, ఎప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్లు, మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు. ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు లేరు. అవును. సో అందరినీ ఎంగేజ్ చేయగల క్యాపబుల్ ఉన్న యాంకర్లు సీనియర్లు ఇంకా ఉన్నారు. వీలైతే వాళ్ళని పిలుచుకోండి, లేదా ఈ చిన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఆవిడ చెప్పుకుంది ఆవిడ బాధ. బేసిక్గా నన్ను పిలవట్లేదు, నేను ఖాళీగానే ఉన్నా, యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నా, అప్పుడప్పుడు ఇటు వెళ్తున్నా, ఉన్నాను కదా, ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలుచుకోవట్లేదు. అది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద మీరు కూడా ఉదయభాను వ్యాఖ్యలు విన్న తర్వాత, ఈ డిబేట్ చూసిన తర్వాత ఆమెను ఎవరు తొక్కారని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.